డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు హోమియోపతి వైద్య విధానం గురించి తెలుసుకుందాం. ఎన్జీఆర్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు మనము హోమియోపతి వైద్య విధానము దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మనం చూసామంటే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశంలో ఆయుర్వేదిక వైద్య విధానానికి చాలా గొప్ప పేరు ఉన్నది, ప్రాముఖ్యత ఉన్నది. కొంతకాలంలో ఆంగ్లేయ వైద్య విధానము ప్రచారంలోకి వచ్చినది. ప్రస్తుతము హోమియోపతి వైద్య విధానము బహుళ ప్రచారం జరిగి హోమియోపతి వైద్య విధానంలో ప్రజలలో చాలా మంచి ఉపయోగము ఉన్నది. హోమియోపతి వైద్య విధానము మొదటగా డాక్టర్ శామ్యుల్ హానిమాన్ గారు జర్మనీ సైంటిస్టు, ఆయన ఈ వైద్య విధానం కనిపెట్టారు. వారు ఆంగ్ల వైద్య విధానంలో ఎండి చేసి ఇంగ్లాండ్లో మెడికల్ కాలేజీ యందు ఫార్మసీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన తన ఆంగ్ల వైద్యం యొక్క చికిత్సా విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదురేసి ఈ వైద్య విధానం వల్ల రోగులకు బాధ కలుగుతున్నది, రోగికి వైద్యం అంటే ఎలాంటి బాధ కలగకుండా వైద్యం చేయగలగాల, అప్పుడే ఆ యొక్క రోగికి మనం సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతాము అన్న ఆలోచన తనకు తట్టి తన యొక్క వైద్య విధానమును మార్చుకొనవలను అలాగని కొన్ని గ్రంథాలు చదివి హోమియోపతి వైద్య విధానమును కనుగొన్నారు. మొదటగా తాను చింకోనా అను మందును తీసుకొని తను ఆ యొక్క రసము తాగినప్పుడు తనకు చలి జ్వరము, మలేరియా జ్వరం లాంటి లక్షణములు బయటపడినవి. తర్వాత అదే యొక్క చింకోనాను మందుగా తయారు చేసి తను తీసుకున్నప్పుడు ఆ యొక్క వ్యాధి నుంచి తను సంపూర్ణంగా నయం చేయగలిగినాడు. అప్పుడు హోమియోపతి వైద్య విధానము అంటే ఏ పదార్థం అయితే ఒక ఆరోగ్యవంతునికి ఇచ్చినప్పుడు తనలో కొన్ని లక్షణములు కలగజేస్తుందో అదే యొక్క మందును పదార్థమును మందుగా తయారు చేసి ఆ యొక్క రోగ లక్షణాలను కలిగిన రోగికి ఇచ్చినప్పుడు సంపూర్ణమైన నయము జరుగుతుందని తను సిద్ధాంతమును తయారు చేసినాడు. దానియే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అంటారు. హోమియోపతిలో ఏ పదార్థం అయితే రోగమును చేయగలదో అలాంటి పదార్థమే ఆ రోగ లక్షణాలు కలిగిన రోగికి ఇచ్చినప్పుడు అది సంపూర్ణంగా ఆ వ్యాధిని నయం చేయబడుతుంది. ఈరోజు మనం చూసామంటే ఈ హోమియోపతి వైద్య విధానం వల్ల ఎన్నో దీర్ఘ వ్యాధులు, ఎన్నో అంటువ్యాధులు కూడా నయం చేయగలుగుతున్నాము, ప్రివెంట్ చేయగలుగుతున్నాము. ముఖ్యంగా హోమియోపతి వైద్యము చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎలాంటి వయసు వారికైనా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్యము మందులు సేవించగలగవచ్చు. ఈ వైద్యంలో అన్ని రకములైన వ్యాధులకు కూడా చికిత్స ఉన్నది. సాధ్యమైనంత వరకు కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండా వైద్యం వల్లనే జబ్బులు నయం చేయడం హోమియోపతి వైద్యం యొక్క ముఖ్య ప్రాముఖ్యత. ఈ వైద్యం నందు ఎన్నో మనం చూసామంటే ఈ రోజుల్లో పైల్స్, ఫిస్టులా, చిన్నపిల్లల్లో గొంతులో టాన్సిల్స్, ఎడ్నాయిడ్స్, సైనసైటిస్, ఈ వ్యాధులన్నిటికీ కూడా హోమియోపతి వైద్యంలో సంపూర్ణంగా నివారణ కలుగుతున్నది. ముఖ్యంగా హోమియోపతి వైద్యమునందు శాస్త్రములు రచించిన వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ వైద్యంలో పట్టభద్రులు అయిన వాళ్ళే. కాబట్టి హోమియోపతి వైద్య విధానము కొత్త విధానమే కాదు. ఇది ఆంగ్ల వైద్యుల యొక్క మెదడులో నుంచి, వారి యొక్క పరిజ్ఞానంలో నుంచి పుట్టుక వచ్చిందే హోమియోపతి వైద్య విధానము. ఇది ఆధునిక వైద్యంలో నుంచి వచ్చిన విధానమే హోమియోపతి వైద్య విధానము. ఈ విధానంలో హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రమాదం కానీ ఉండదు. సంపూర్ణంగా రోగమును నయం చేయగలుగుతుంది. హోమియోపతి యొక్క మందులన్నీ కూడా మొట్టమొదట ఆరోగ్యవంతమైన మానవుని పైన పరీక్షలు చేసి ప్రయోగం చేసినందువలన హోమియోపతి వైద్యం నందు మానవుని యొక్క మానసిక పరిస్థితి కూడా తెలుసుకొని వైద్యం చేయుటకు వీలవుతుంది. అలాగే హోమియోపతి వైద్యము వాడుతున్నప్పుడు ఎలాంటి పథ్యము కూడా అవసరం లేదు. ఎలాంటి పథ్యం అవసరం అంటే మామూలుగా మనకు వ్యాధిని పట్టి పథ్యం చేయవలను. ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్ళు తీపి తినకూడదు. అలాగే బీపీ, రక్తపోటు ఉన్నవాళ్ళు
ఉప్పును తగ్గించవలను, కొవ్వు పదార్థాలు తగ్గించవలను. అలాగే కానీ మానవులు ఉన్న హోమియోపతి వైద్య విధానం అంటే ఎన్నో పథ్యాలు ఉండడం వల్ల ఆ మందులు తింటే ఏ మందులు పనిచేయవు అన్నది అసత్యం అండి. అది హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు కూడా అవసరమైతే ఏ మందులైనా వాడుకోవచ్చు. హోమియోపతి మందులు వాడిన తర్వాత కూడా ఏ మందులైనా వాడవచ్చును. ఎలాంటి పరిస్థితులు కూడా ఎదురు అవ్వవు. చూశారు కదా, ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.